మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు జూలై మాసంలో ఎలా ఉండబోతున్నాయి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి, గురువు గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురువు గారు, మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు జూలై మాసంలో ఎలా ఉండబోతున్నాయి, గ్రహాలు ఏ విధంగా సంచారం చేయబోతున్నాయి, ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ రాశులు ఓ సూపర్ హిట్ అని కొన్ని అలా పడేయడం ఏమైనా, ఎవరికి శుభంగా, ఎవరికి ప్రతికూలంగా, ఎవరికి అనుకూలంగా, ఏంటి జూలై మాసం అంతా కూడా? ఒకటండి, మనకి ప్రతి సంవత్సరం కాదు, ప్రతి మాసంలో కాదు, ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రహం అనేది ఎక్కువ దగ్గర మారుతూ ఉంటుంది. అలానే ఈ మాసంలో ఏంటంటే జూన్ మాసం నుంచి మొదలు పెట్టుకున్న తర్వాత ఇప్పటి వరకు జూలై మాసం వరకు కూడా 4 గ్రహాలు ఏకదాటిగా మారిపోవటం, 4 గ్రహాలు ఒకే దారి రావటం. శుక్ర గ్రహం కావచ్చు, కేతు గ్రహం కావచ్చు, బుధుడు కావచ్చు, అలానే గురువు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే దారి. రవి భగవానుడు కూడా ఇక్కడే ఉన్నాడు, మొత్తం ఒకే దారిలో ఉన్నారన్నమాట. ఈ దారిలో ఉండగా గ్రహాల యొక్క స్థితిగతులు అనేది రాసుల్లో నైట్ నైట్ కోటీశ్వరులు అయ్యేలా ఉన్నారు, నైట్ నైట్ పేకాట్లో ఓడిపోయేసి మళ్ళీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దుబాయ్ టికెట్ లాగా మళ్ళీ నైట్ నైట్ తెల్లారేపటికల్లా నెంబర్ వచ్చేసి కోట్లు కలిసే వాళ్ళు ఉన్నారు. అలానే ఈ గ్రహాలు స్థితిగతులు మారినప్పుడు ఒక్కొక్క రాశి పైన ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. అనుకోని పనులు ఆగిపోవడం కానీ, అనుకోకుండా ఉన్న పనులు జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంపాక్ట్ ఏంటంటే కనుక ఈ జూలై మాసంలో ప్రతి రాశి వారికి చాలా అద్భుతంగానే ఉంటుంది. వారు చేసే ప్రయత్నాన్ని బట్టి గ్రహాలన్నీ కూడా వారికి సానుకూలంగా ఉన్నాయి. ఏదో 1-2 రాసులు తప్పితే 10-11 రాసుల వరకు కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయి. వాటి యొక్క ప్రతిఫలాలు కూడా చాలా బాగున్నాయి. మనం ఇచ్చేటువంటి పరిహారాలు కానీ, చేసేటువంటి ప్రెడిక్షన్స్ కానీ, ఇచ్చేటువంటి పరిహారాలు కానీ, వాళ్ళు చేసేటువంటి దాన ధర్మ యజ్ఞ యాగ హోమ తపాచారాలు కానీ, ఇవన్నీ కూడా డబ్బులు ఎక్కువ పెట్టకుండా చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా వారు ఉపశమనం పొందేదానికి ప్రయత్నపూర్వకంగా చేద్దాం. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టో, ₹1,00,000 పెట్టో ఏదో రాజశ్యామల యాగం చేస్తాం. రాజశ్యామల యాగం చేస్తే వచ్చేది పుణ్యం. మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ పోదు. పుణ్యం రావడం వేరు, నెగిటివ్ పోవడం వేరు. నెగిటివ్ ఇప్పుడు మనకి జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటే పోతుంది, హోమం చేపిస్తే పుణ్యం వస్తుంది. జ్వరం రాకుండా వస్తుందేమో, వచ్చిన జ్వరం పోవాలంటే ఖచ్చితంగా టాబ్లెట్ వేయాల్సిందే. నీకు ముళ్ళు గుచ్చుకుంటే పూజ చేస్తే ముళ్ళు పోదు, నీకు ముళ్ళుతో తీస్తేనే పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే రాసులు చూడాలి, నక్షత్రాలు చూడాలి, అలానే గ్రహాలు చూసుకోవాలి, స్థితిగతులు చూసుకోవాలి, కానీ దోషాలు చూసుకోవాలి. కానీ మనకు జరిగేటువంటిది ఆ రాశి వలనైనా మనకు జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా జాతకంలో ఉండవు. ఇది ఒకటి ప్రతి ఒక్కరూ గ్రహించుకొని, గమనించుకొని ఆలోచించుకోవాలి. దీంతో పాటు ఈ ఒక జూలై మాసంలో ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. ఎందులో లాస్ అయిన వాళ్ళు బాగుండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి స్థితిగతులు ఉన్న వాళ్ళు కూడా బాగుండేటువంటి యోచన, ఆలోచన, దూరమైన వాళ్ళు దగ్గర అవడం, దగ్గర వాళ్ళు దూరం అవడం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాడు బాగుపడటం, ఆరోగ్యపరకంగా ఇబ్బందులు ఉన్నవాడు అంతా కూడా నయం అవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి ఏంటనేది మరొకసారి గమనించుకున్నట్టు కనుక దాంట్లో ఈ ద్వాదశ రాశులు ఏమేమి ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతులు ఎక్కడ ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి మనం గమనించుకుంటూ ముందుకు వెళ్దాము. గురుగారు, మరి జూలై అంతా కూడా ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏం పరిహారాలు పాటించాలి, ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది, ఆరోగ్య పరంగా ఎలాంటి బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయవచ్చా, పరిహారాలు లాస్ట్ లో ఏం తెలియజేస్తారు గురుగారు? ధనుసు రాశి అనగానే మనకి ఏంటంటే వీరి యొక్క ఆలోచన విధానం, స్ట్రెస్, వీరి యొక్క గొప్ప విశేషమైనటువంటి నడవడిక, నేతృత్వం, వీరంతా ఎలా ఉంటుందంటే కనుక వెనకుండి నడిపించేటువంటి నాయకులుగా ఉంటుంటారు. అలానే ధనుసు రాశి వారికి ఏంటంటే ఒక హెడ్ మాస్టర్ గాను అలా ఉండిపోతుంటారు. స్టెబుల్గా ఉంటుంది జీవితం అంతా కూడా, స్టెబుల్గా అలా వెళ్ళిపోతుంటారు. మాట పడరు, మాట అనరు. ఎవరితోనే అనిపించుకోవాలంటే కూడా చాలా భయం వెళ్తున్నాం. అనిపించుకున్న తర్వాత నరాలు పీక్కుంటూ ఉంటారు. ఎందుకన్నా నన్ను వాడితో మాటకుండా వదిలేస్తారండి. ఒకసారి వీళ్ళతో చెడింది అంటే కష్టం. ఇంక వీళ్ళతో మళ్ళీ అందుకోవాలంటే అద్దం లాంటి వాళ్ళు వీళ్ళు, అది అతుక్కోదనమాట. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటి వాళ్ళందరూ కూడా. కానీ వీళ్ళని నమ్మారంటే మాత్రం స్వర్గం అండి. నమ్మలేదా అంటే మాత్రం ఇంకేం ఉండదు, వాళ్ళతో రిలేషనే ఉండదు అనమాట. అలా ఉండిపోద్ది. వాళ్ళకి ఎలాంటి రిలేషన్ సరే, ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, ఫ్రెండ్సా, రిలేషనా, కొలీగ్సా అనేది ఏమి ఉండదండి. ఎక్కడైనా నచ్చలేదు అంటే అక్కడికి వెళ్ళరు వీళ్ళు. అంటే అంత గొప్ప విశేషవంతమైనటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. ప్రత్యేకం. రాసులన్నింటిలో కూడా ధనుసు రాశి చాలా ప్రత్యేకం అండి. వీరు ఎవ్వరికి కలవరు. ఎక్కడైనా వర్ణలు వీరికి ఎట్లా వస్తాయంటే చాలా దగ్గరికి వస్తాయండి, దగ్గరికి వచ్చి దూరం అయిపోతూ ఉంటాయి. గ్రహరీత్యా దోషాలు ఉంటాయి, ప్రకృతించే దోషాలు ఉంటాయి. వీరి మంచితనానికి, వీరి మొండితత్వానికి, ఆలోచనకి వీరు తట్టుకోలేక ఎదుటి వారు కూడా వీరి మీద ఏదన్నా చెడు క్రియలు కూడా చేపిస్తూ ఉంటారు ఎక్కువ శాతం. అలా దూరం అయిపోతూ ఉంటాయి. అలాగా అన్ని వనరులు దూరం అవుతూ ఉంటే చేస్తూ ఉంటారండి. ఒక బ్యాంక్ ఉందండి, బ్యాంకులో 40 మంది ఉద్యోగులు ఉన్నారు, జాబ్ చేస్తున్నారంటే అందరూ కూడా ప్రమోషన్స్ వచ్చో, జాబ్ వేరేది వచ్చో, ఇంక్రిమెంట్స్ వచ్చో వెళ్ళిపోతూ ఉంటారు. వీరు మాత్రం అక్కడే ఉంటారు.
ఒక 10 సంవత్సరాలు ఆ జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు హెడ్ మాస్టర్ లాగా. సో అలాంటి వనరులు వీళ్ళు ఏంటంటే ఎక్కువగా డెవలప్ అనేది తక్కువ వెళ్తుంటారు. అలాంటి వారికి కూడా పెళ్లిళ్ళు అవుతాయండి. వీళ్ళకి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు మామూలుగా అయితే. ఇక ఎవరు చూసేవాళ్ళు లేకనా, లేకపోతే ఏదో రకం ఇబ్బందులు ఉండే, సరే చేసుకున్న గంత తగ్గ బొంత అన్నట్టుగా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వీరు మరీ ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. వీడు ఏంటంటే చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచిస్తారు. ప్రతిదీ కూడా భూతత్తున పెట్టి చూడాలని చూస్తూ ఉంటారు అనమాట. వీరు ఏంటంటే చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకు వెళ్ళాలనే టైపులో ఆలోచిస్తూ ఉంటారు అనమాట. క్రమశిక్షణ, పద్ధతి, పాడు అన్నట్టుగా ఉంటారు. పేరు ధనస్సు రాశి. అలా ఉండేటువంటి వాళ్ళకి అందరికి నచ్చరు వీళ్ళు. అవును, చాలా మందికి నచ్చదు. ఏంటబ్బా నువ్వు అలా చెప్తుంటావు, అంత ఇంకెక్కడ ఉన్నావు నువ్వు, ఎక్కడో 90s లో ఉన్నావు, ఇంకా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అని చెప్పంటే, ఏ జనరేషన్ నేను ఇలానే ఉంటా అనేటువంటి తత్వం వీటికి ఉంటుంది అన్నమాట. అలాంటి వారికి గత 2.5 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే గ్రహాల యొక్క స్థితిగతులు, శని కావచ్చు, రాహుకేతులు కావచ్చు, ఇవన్నీ కూడా పట్టి పీడిస్తూ బాధిస్తూ ఉన్నాయి. ఎక్కడేసిన కొంగ అక్కడే ఉంటుంది. పెళ్లిళ్ళు అవ్వట్లేదు, పెళ్లిళ్ళైన జీవితం నిలకడగా ఉండట్లేదు, విడిపోతుంది. పెళ్ళైన 3 రోజు 4 రోజుకే విడాకులు తీసుకునే దానికి విడిపోతున్నారు. మనస్తత్తులు వచ్చేసి కుదరక లవ్ 4-5 సంవత్సరాలు లవ్ చేసుకుంటూ పెళ్ళి అవగానే విడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి వీళ్ళకి ఏర్పడుతోంది. వనరులని మంచి కంపెనీలు పెడతారు, దగ్గరికి వనరులు రావు. ఏదో రకమైనటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుబాధ, శత్రుపీడ, అదే దాన్ని వీరి పైన చేయించే చెడు క్రియలు ఇవన్నీ కూడా పట్టి పీడిస్తుంటే వీళ్ళని. ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి రాసి ఉందంటే కనుక ఒక్క ధనుసు రాశి. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమేర ఈ విడిపోయినటువంటి భార్య భర్త కలవడానికైనా, అలానే విడిపోయినటువంటి వనరులు రావడానికైనా, దగ్గర అవడానికైనా సరే కొంచెం అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఆ అవకాశాలు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ మనకి జూలై మాసంలోనే కనిపిస్తుంది. జూలై మాసం 2020 సంవత్సరంలో ప్రయత్నం చేసుకోవచ్చు. 6వ తారీఖు తర్వాత, 6వ తారీఖు తర్వాత, జూలై 6వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు. విడిపోయినటువంటి భార్య కావచ్చు, విడిపోయిన భర్త కావచ్చు, మళ్ళీ దగ్గర అయ్యేటువంటి అవకాశం, పిల్లలు దూరమైన కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశం, ఆస్తులు దూరమైన దగ్గర అయ్యేటువంటి అవకాశం, ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. పెళ్లిళ్ళు మాత్రం ధనుసు రాశి వాళ్ళకి కొత్తగా చేసుకోవాలనుకున్న వారు ఒకసారి కూడా పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోకపోవడం మంచిది. గ్రహాలు ఇచ్చే బాగుపడటానికి, గ్రహాల నుంచి అనుకూలంగా ఉండేదానికి బాగుంది తప్పితే పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా బాగలేదని చెప్పొచ్చు. ఈ వచ్చేటువంటి సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖు తర్వాత వీటి పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవచ్చు. మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. ఉత్తర తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం, పరమటి తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం కూడా కుదురుతుంది. ఇక లవ్ అయితే మాత్రం నేను వీళ్ళకి చెప్పలేను, ఎందుకంటే లవ్ మ్యారేజ్ వీళ్ళకి జీవితంలో సెట్ అవ్వదు. లవ్ ఉంటే కూడా లవ్ గానే పక్కకు పెట్టేస్తారు తప్పితే పెళ్లి మాత్రం అరేంజ్ మ్యారేజే చేసుకోవాలి. లవ్ ని అరేంజ్ గా చేసుకున్నా కూడా కుదరదు వీళ్ళకి. ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా గ్రహాలు కుదరాల్సిందే, ఖచ్చితంగా కంఫర్టబుల్ సెట్ అవ్వాల్సిందే. లేకపోతే వీరికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారో తెలియదు కానీ మంచి లక్షణాలే, కాకపోతే అందరికీ నచ్చవు. కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు, మేషరాశి వాళ్ళని, వృషభ రాశి వాళ్ళని చేసుకుంటే జీవితాలు విడిపోరండి. ధనస్సు, వృషభ బాగా సెట్ అవుతుంది. అస్సలు జీవితాలు విడిపోరు. కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా సాయంత్రం ఒకే ఖర్చులు తింటారు. ఎదుటి వాళ్ళు ఎవరైనా పంచాయతీకి వచ్చారు అనుకోండి, ఏట్రా బాబు పొద్దునే కొట్టుకున్నారు అంటారు, ఇక సాయంత్రానికి కలిసి తింటా ఉంటారు. వాళ్ళే ఆశ్చర్యపోతారు. అలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యన. తర్వాత సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు, కానీ కొంచెం కొట్టుకున్న తిట్టుకున్నా కూడా విడబాటు ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మాత్రం వీళ్ళు ఒప్పుకోరు, వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. కాకపోతే కన్యా రాశి వాళ్ళని చేసుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళ వలన వీళ్ళకి బాగా మంచి జరుగుతుంది. కానీ వీళ్ళ వల్ల మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే కన్యారాశి వాళ్ళకి ఎప్పుడు మనస్తత్తులే ఉంటుంటాయి. కానీ ధనుసు రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళని అయితే ఖచ్చితంగా వీరు పెళ్లి చేసుకోవచ్చు. వృషభ రాశి వీళ్ళిద్దరిని కంఫర్టబుల్ చెక్ చేసే అవసరం లేదు. వీళ్ళిద్దరు చేసుకున్నారంటే మాత్రం జీవితంలో ఏదో సాధిస్తారు. ఇద్దరే వీళ్ళేమో వీళ్ళు చేసిందని కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు, వీళ్ళేమో మూర్ఖంగా ఉంటారు, వీళ్ళేమో మొండిగా ఉంటారు. ఇద్దరు కూడా ముందుకు ఎలా వెళ్ళిపోతుంటారు అనమాట. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎదురు వాళ్ళు చేసి దిష్టి పెడతారు. మిథునం అంటారు, ఆ దాంపత్య జీవితం ఎంత బాగుందా అనిపించే విధంగా ఉంటారు. ఇప్పుడు బోలాశంకరుడు లాగా ఆది దంపతుల్లా ఉంటారు అన్నమాట. శివుడి పార్వతి ఎలా ఉంటారో అలా విధంగా ఉంటారు. ధనస్సు, వృషభ, అర్ధనారీశ్వరుడి సంఖ్యం అన్నమాట. ఆ విధంగా ఉంటారు కాబట్టి ముందుకెళ్ళిపోవచ్చు. అలానే వీరు ఏదైనా చేసేటువంటి జాబ్లో కావచ్చు, మెడికల్ సంబంధించిన రంగాల్లో కూడా మీరు మంచి రాణించేదాన్ని కనిపిస్తూ ఉంది. హాస్పిటల్ రంగం కావచ్చు, లేదా డాక్టర్ కావచ్చు, నర్సులు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అల్లోపతి, న్యాచురోపతి, ఆయుర్వేదిక్, ఇలాంటి వాటిల్లో ఏదైనా అడుగు పెట్టినా, ఇలాంటి వాటిలో రంగంలో ఉన్నా కూడా ఇప్పటివరకు పేరు ప్రఖ్యాత రాకుండా ఉన్నా, జాబులో వెసులుబాటు లేకుండా ఉన్నా కూడా ఇప్పుడు ఈ మాసంలో 6వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే, జూలై 6 తర్వాత ప్రయత్నం చేస్తే మళ్ళీ వీళ్ళకి డాక్టర్గా కానీ, నర్సుగా కానీ, ఎన్నో రకాల డయాగ్నోస్టిక్ కానీ, ఎన్నో రకాల రంగాల్లో వీరు ముందుకి వెళ్ళేదానికి చాలా అనుకూలంగా అవకాశం కనిపిస్తుంది. విదేశీయానం వీరికైతే ఆగస్టు 15 తర్వాతే ఉంటుందండి. ప్రయత్నం చేస్తే కనుక ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకూడదు. ఏజెంట్లైనా, బ్రోకర్లైనా, కన్సల్టెన్సీ వాళ్ళకైనా డబ్బులు ఇవ్వకుండా వీరికి సొంతగా ప్రయత్నం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీరు విదేశానికి వెళ్తారు. అలానే వీరు గల్ఫ్ కంట్రీస్గా చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి వనరులు దొరుకుతాయి, మంచి అవకాశాలు దొరుకుతాయి, జాబులు వస్తాయి. వీరు నిలబెట్టుకునే దానికి అవకాశం బెండుగా ఉంటుంది. కాబట్టి వీరికి ఆరోగ్య సమస్య కూడా కొంచెం అనిపిస్తూ ఉంది. వీరికి ఆరోగ్య సమస్య వచ్చేసి
లివర్ ప్రాబ్లం కనిపిస్తా ఉంది. రెండోది గ్యాస్ట్రిక్ ట్రబుల్, వీరికి మ్మ్. బీతింగ్ ప్రాబ్లం కూడా కొంచెం ఆస్మా లాంటి ఆస్తమా, బీతింగ్ ప్రాబ్లం breathing. కనిపిస్తుంది. కాబట్టి దీని మ్మ్. దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన, ప్రతిరోజు కూడా వాము జీలకర్ర లాంటిది తీసుకుంటూ ఉండాలి. మ్మ్. పిప్పర్మెంట్ అని ఉంటుంది, మింట్ Mint. అనేది గోళీలు మ్మ్. కాదు, మనకి పిప్పర్మెంట్ అని మింట్ చెట్టుకు తీసుకున్నటువంటి వైట్ గా ఉంటది, మింట్ ఓకే. పౌడర్ దొరుకుతుంది. అది ఎక్కువగా మ్మ్. వీళ్ళు తవన్పాకులో పెట్టుకుని వాడుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి సమస్య కొంతమేర వీరికి తగ్గేటువంటి వచ్చింది. అలానే మ్మ్. పాలలో వీరు ప్రతిరోజు కూడా పాలలో జాజికాయ ఉంటుంది, జాజికాయ అవును, పౌడర్ పాలలో జాజికాయ. వేసుకొని తేనె వేసుకొని తాగితే కొంచెం వీరికి ఆ గ్యాస్ ట్రబులే కాకుండా గ్రహరీత్యా కూడా మ్మ్. కొంచెం వీరికి చంద్రుడిది మరి దీంట్లో ఏంటంటే చంద్రుడు ఉంటాడు ఇందులో, ఓకే. జాజికాయ వచ్చి శుక్రుడిది, తేనె వచ్చేసి రాహు. ఈ 3 రకాల మ్మ్. గ్రహాలు కూడా వీరికి బాధించకుండా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. మనం ఏదైనా ఇంగిరియల్ చెప్పాము అంటే గ్రహాలు సానుకూలంగా ఉండడానికి ఇంగిరియల్, అంతే కనుక హెల్త్ బెనిఫిట్స్ లో ఎలా పోషక విలువలు అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో గ్రహాల పరంగా కూడా ఆలోచించి చెప్తున్నారు. గ్రహాలు కూడా వీరికి సానుకూలం ఉండడానికి మాత్రమే చెప్తూ ఉన్నాం. ఇంగు అనగానే మనకి వేరే గ్రహము అట్లా వస్తుంది అనమాట. అట్లానే వీటికి ఓహో. పాలు ఇవన్నీ చూసి పాలు చంద్రుడు సో వస్తుంది. రెండు రకాల సో బెనిఫిట్స్. 2 రకాల బెనిఫిట్ ఉండేదానికి చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ప్రతినిత్యం కూడా ఖచ్చితంగా తీసుకుంటూ follow. ఉండాలి వీళ్ళను. దానితో పాటు దేవుని అనుగ్రహం ఎన్నో రకాల రంగాల్లో ఉన్నటువంటిది ధనుసు రాశి వారికి కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. కాబట్టి ఇక నిద్రాహారాలు మానివేసైనా సరే ఈ వనరుల వైపు పరిగెత్తు ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలండి. అవును. తర్వాత వెతికితే కూడా ఏం దొరకవు. కానీ మ్మ్. పార్టీ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఇంకో అదృష్టం ఉంటుంది. ఏంటి గురుగారు? అట్ ఏ టైము 2 రకాలు చేస్తారు వీళ్ళు. ఒకటి జాబు, బిజినెస్, రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. చెయ్యొచ్చా గురుగారు? ఖచ్చితంగా వీరికి అసాధ్యం, ఎవరికి కాదు అది. ఆహో, ధనుసు రాశి వాళ్ళకి ఒక్కళ్ళకే సాధ్యం అది, ఇంకెవరు తరం కాదు. జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలంటే వాళ్ళకే సాధ్యం, ఇంకెవరు చేసినా కూడా సక్సెస్ అవ్వరు, వీళ్ళు ఒక్కరే సక్సెస్ అవుతారు. కాబట్టి అది ఏదైనా చేయాలనుకుంటే కనుక, ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక, స్లీపింగ్ పార్ట్నర్ గా ఉండాలనుకుంటే కదా ఈ జూలై మాసంలో 11వ తారీఖు తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అన్ని రంగాల్లో కూడా బాగుంటుంది. కాబట్టి జాబు ప్లస్ బిజినెస్ 2 కూడా చేసుకోవచ్చు. ఇంకా అన్ని రకాల రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. పరిహారాల కన్నా కూడా ముందు వీరికి ఏంటంటే కనుక కలిసి వచ్చేటువంటి నెంబర్ ఈ మాసంలో వీరికి 7 నెంబరు, 6 నెంబరు, 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. దానితో పాటు వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్, టమాటో కలర్, రెడ్ కలర్, ఈ 3 కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే దిక్కు దక్షిణము, తూర్పు, ఈ 2 దిశలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వచ్చి జాబులు వెసులుబాటు కూడా వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. దీనితో పాటు వీరికి కలిసి వచ్చేటువంటి వారం కూడా వీరికి గురువారం, శుక్రవారం 2 వారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక దేవుడు అనుగ్రహం అయితే కనుక ఖచ్చితంగా వీరికి కావాలి. దక్షిణామూర్తికి అభిషేకం చేసుకోవాలి. కుక్కలకి ఎక్కడైనా ఉంటే కనుక ఆవులకి కానీ కుక్కలకి కానీ వీరు గోధుమ రొట్టెలు తినిపించుకుంటూ ఉండాలి. పాలకూర కానీ, తోటకూర కానీ, దోసకాయలు కానీ, మనము 40 కిలోలు అంటే 4 కిలోలు, 50 కిలోలు అంటే 5 కిలోలు, ఇలా దశమ భాగం. ఈ దశమ ఒక తోటకూర కానీ, బీరకాయలు కానీ, దోసకాయలు కానీ తీసుకొని అవి ఆవులకు తినిపిస్తే కనుక వీరికి ఉన్నటువంటి షాడోస్, చెడు నెగిటివ్స్, అలానే వీరిపైన చేయించే చెడు క్రియలు కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. పిత్తు దోషాలు వీరికి క్రమంగా వస్తాయి. కాబట్టి ఈ జూలై మాసంలో ఎక్కడైనా సరే నది, వాగు, ఏరు, సెలయేరుకుంట, కాలువలు ఉండే దగ్గర ఎక్కడైనా సరే స్నానం ఆచరిస్తే కనుక ఇలాంటి పిత్తు దోష కొంతమేర వెళ్ళేదానికి ఎక్కువ అవకాశం ఉంది. గ్రామ దేవతకి ఎక్కడైనా పట్టు వస్త్రాలు సమర్పించుకుంటారు ఆదివారం రోజున. ఇలా చేస్తే కొన్ని రకాల దోషాలు పటాపంచలైపోయేసి వీరికి ఏదైనా వనరులు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఈ జూలై మాసంలో గ్రీన్ పెన్తో సిగ్నేచర్ చేసే విధంగా ఉండాలి. ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ యొక్క రాశి వారికి అంతా బాగుండాలని కోరుకుందాం. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురుగారు. ధనుసు రాశి వారి రాశి వివరణ పరిహారాలు తెలియజేసినందుకు. నమస్కారం.